గురుకులాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించి మనకి ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబా లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. సాంబా, ఒకవైపు పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి, అన్నం బాగాలేదు, కూరలు బాగాలేవు, పప్పు ఏదున్నా కూడా నీళ్లు వస్తుంది, కనీసం గుడ్డు తిందామంటే అది ఉడకకుండా దాంట్లోంచి రసం కారుతున్న పరిస్థితి ఉందంటే వాళ్ళు అట్లా చెప్తుంటే చిన్న పిల్లలు మాట్లాడుతున్నారు. మాకు నిజంగా తిండి తినకుండా క్లాసెస్కి పోతున్నాము, క్లాసెస్ జరుగుతున్న సమయంలో కళ్ళు తిరిగి పడిపోతున్నాము, కేవలం ఫుడ్ వల్ల మా చదువు నష్టపోతున్నామని చెప్పి పిల్లలు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ మరోవైపు ప్రభుత్వం మాటలు ఇంకొకలాగున్నాయి. పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ వీటికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వ వైఖరి పట్ల ఏమంటున్నారు? స్వేచ్ఛ, నేటి బాలలే రేపటి పౌరులు అని భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చెప్పినటువంటి స్ఫూర్తికి విరుద్ధంగా నేడు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుంది అనేటువంటిది పిల్లలు చెప్తున్నటువంటి ఓవరాల్ డిస్కషన్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం ఖమ్మం ఎన్ఎస్పి క్యాంపులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించింది అని పిల్లలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి టీ న్యూస్ బృందం అక్కడికి వెళ్ళి అసలు భోజనం ఎట్లా ఉందనేటువంటి విషయాన్ని పరిశీలన చేసినప్పుడు కళ్ళంట నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఆ పిల్లలు చెప్తున్నటువంటి విధానం చూస్తే కడుపు తరుక్కుపోతుంది. నా బిడ్డ వయసు ఉన్నటువంటి పిల్లలు కొంతమంది నన్ను చుట్టుముట్టి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకున్నటువంటి పరిస్థితి చూసినప్పుడు గుండె చెరువు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వేసినటువంటి ఇవాళ అక్కడ ఉన్నటువంటి మెను వేరు, డైట్ మెను ప్రభుత్వం ఏదైతే నిర్ణయించినటువంటి మెను వేరు, ఇవాళ అక్కడ పిల్లలకు సర్వీస్ చేసినటువంటి భోజనం వేరు. ఆ రెండింటికి అసలు ఏమాత్రం సంబంధం లేదని విద్యార్థులు చెప్తా ఉన్నారు. అక్కడ గోడకు మెను కార్డు రాసి ఉంది, ఏ రోజు ఏం పెట్టాలన్నటువంటి మెను కార్డు రాసి ఉంది. ఆ మెను కార్డును ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవడం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, పెట్టినటువంటి భోజనం కూడా అత్యంత నాసిరకంగా ఉండడంతో పాటు ఇవాళ పెట్టినటువంటి భోజనం ఏంటంటే వాళ్ళకి సొరకాయ టమాటా కూర, సాంబార్ పెట్టారు. సొరకాయ టమాటా రెండు ఈత కొడుతున్నాయి, నీళ్లలో ఈత కొడుతున్నట్టుగా పైన తేలి ఆడుతున్నాయి. అక్కడ దగ్గర 900 మంది పైగా విద్యార్థులు ఉంటారని చెప్తా ఉన్నారు. అందులో 700 మందికి పైగా అక్కడ భోజనం చేస్తారని కూడా అక్కడ ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించిన సిబ్బంది ఇచ్చినటువంటి సమాచారం. ఆ సమాచారాన్ని బేస్ చేసి చూసినప్పుడు ఏ విద్యార్థి ప్లేట్లో కూడా వాళ్ళు వేసినటువంటి కూరలో ఉన్నటువంటి ముక్కలన్నింటినీ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి డస్ట్బిన్లో వేసేసి కేవలం ఆ నీళ్ల చారుతోని కడుపు నింపుకున్నటువంటి పరిస్థితి ఇవాళ కళ్ళారా చూసాం. మేం కాదు, మొత్తం ఎంటైర్ మీడియా చూసింది. దాంతోపాటు పీడిఎస్ విద్యార్థి సంఘం నాయకులు కూడా అక్కడికి వచ్చి ధర్నా చేసి ఆందోళన చేసి ఆ ముక్కు పచ్చలారని చిన్నారులకు కడుపు నిండా 4 మెతుకులు పెట్టాలని పీడిఎస్ వాళ్ళు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత భయంకరమైనటువంటి నిజాలను పిల్లలు బయట పెడుతున్నారు. అందులో వచ్చినటువంటి భోజనాన్ని ఆకలితో ఉన్నప్పుడు ఒక ముద్ద గట్టిగా తింటే గనక ఒక సందర్భంలో ఒక పాపకు గాజు సీసా వచ్చి గొంతులో గాజు ఇరుక్కుపోతే గొంతంతా తెగిపోయిందని చెప్పి కన్నీటి పర్యంతం అవుతుంది. దాంతోపాటే ఉడకని అన్నం తింటే కడుపు నొప్పి వస్తుంది సార్, కడుపు నొప్పి భరించలేకపోతున్నాము, ఇంత దారుణంగా ఉంటుంది అని చెప్తున్నారు. అది కాక తినకుండా ఉండాలని అనుకుని ఈ నాణ్యత లేమి భోజనాన్ని తిని ఇబ్బంది పడే కంటే తినకుండా ఉంటే బాగుంటుందని తినకుండా క్లాస్కి వెళితే కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయని ఆడపిల్లలు, చిన్న పిల్లలు, 10-12 ఏళ్ల పిల్లలు చెప్తున్నారు. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేస్తున్నాం. ఎవరికి చెప్పినా మా పరిస్థితులు మారడం లేదు. నీళ్ళ చారు మాకు దిక్కు అవుతుంది. సాంబార్లో వేసినటువంటి ములక్కాయలు దగ్గర ఒక 2 అంగుళాల పైన ఉన్నాయి. ఇంత లావు ఉన్నటువంటి ములక్కాయలు అవి ఉడకలేదు, అవి సరైనటువంటి పందాలో లేవు, అది కూరలాగా లేదు, సాంబారు లాగా లేదని విద్యార్థులు వాపోతున్నటువంటి దృశ్యాలను కళ్ళారా చూసాం. దాంతోపాటు అనేక మంది విద్యార్థులను సంప్రదించినప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు హైజీనిక్ ఫుడ్ లేదు. దాంతోపాటు వారంలో 1-2 సార్లు కోడిగుడ్డు పెడితే ఆ కోడిగుడ్డు ఉడకకుండా ఉంటుంది, దాన్ని ఒలిచేటువంటి క్రమంలోనే కారిపోతా ఉంది, ఆ స్మెల్ దుర్గంధాన్ని చూడలేక తినలేకపోతున్నాం, వాంతులు వస్తున్నాయి సార్ అని చెప్పి పిల్లలు వాపోతుంటే కనుక ఎంత దారుణమైన పరిస్థితుల్లో సమాజం ఎట్లా వెనక్కిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవకాశం ఉంది. పిల్లలు చెప్తున్నారు ఏడాది క్రితం వరకు మాకు మంచి భోజనం వచ్చింది సార్, గత ఏడాది కాలంగా మేమంతా కూడా నాణ్యత లేమి భోజనం తీసుకొస్తున్నారు, పురుగులు వస్తున్నాయి, దాంతోపాటు బొద్దింకలు తేలియాడుతున్నాయి, వీళ్ళు పోసేటువంటి నీళ్ల చారు, నీళ్ల సాంబార్ తీసుకొచ్చి పోసి తింటే తినండి లేకపోతే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులే చాలామంది చెప్పారు. వాళ్ళతో కెమెరా ముందు మాట్లాడాం, కెమెరా లేకుండా మాట్లాడినప్పుడు కూడా పిల్లలు చాలా ఆవేదన భరితంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఎంత దారుణంగా ఉందంటే రేపటి సమాజాన్ని నిర్మించాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ సమాజాన్ని నిర్మించేటువంటి క్రమంలో వారి ఆకలి బాధలు తీర్చాల్సినటువంటి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పొచ్చు. అన్నం తింటే చచ్చిపోవడం అనేది నిజంగా ఈ ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద క్రైమ్ ఉంటుందా అని. ఒకవైపు సిచ్యువేషన్ ఇట్లా ఉంటే అప్పాలు తినను, కుర్కురేలు తినను, ఇంకేదో కారణాలు చెప్పడం సిగ్గుగా భావించాల్సిన అవసరం లేదా ప్రభుత్వానికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి?
ప్రభుత్వం కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు ఇవాళ మేము చూసినటువంటి సందర్భం ఏంటంటే ఎవరో ఒక కుర్రాడు అక్కడ తింటున్న కుర్రాడు పచ్చడి మెతుకులు తీసుకొచ్చి జేబులో పచ్చడి ప్యాకెట్ పెట్టుకొని తీసుకొచ్చి తను పచ్చడి వేసుకొని తింటున్నటువంటి దృశ్యాన్ని కూడా మన కెమెరా పర్సన్ నాగరాజు బంధించాడు. ఎందుకంటే ఆ కుర్రాడు ఒక్కడే కారం మెతుకులు తింటున్నాడు, గమనించాము. ఆ కారం మెతుకులు తిన్నాడు. ఆ మెతుకులు తినడం వల్ల అతనికి నిజంగానే అసిడిటీ వచ్చేటువంటి ప్రాబ్లం ఉంటుంది, కడుపులో మంట వచ్చేటువంటి ప్రాబ్లం ఉంటుంది. ప్రభుత్వం నాణ్యమైన భోజనం పెట్టి ఉంటే జేబులో పచ్చడి ప్యాకెట్ తీసుకొచ్చి ఇంటికాంచి తెచ్చుకొని తినాల్సినటువంటి దుస్థితి ఆ కుర్రోడికి వచ్చేది కాదు. మరి ఎందుకు ఉంటున్నారమ్మా ఇక్కడ మీరు అడిగినప్పుడు పిల్లలు చెప్పిన సమాధానం, సార్ ఇంట్లోకి పోతే మా తల్లిదండ్రులు మాకు పేదవాళ్ళు, చదువు కోసం హాస్టల్లో తీసుకొచ్చి మమ్మల్ని పెట్టారు, మేము పదే పదే వాళ్ళు వచ్చినప్పుడల్లా ఈ సందర్భాన్ని చెప్తే వాళ్ళు కన్నీటి పర్యంతం ఏడుస్తున్నారు, అడిగేటువంటి ధైర్యం లేదు సార్ మా తల్లిదండ్రులకు. ఎందుకంటే వాళ్ళంతా కూడా నిరాశ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు సార్, మా సార్లను నిలదీసేటువంటి ధైర్యం లేనటువంటి వాళ్ళు, గట్టిగా అడిగితే మమ్మల్ని ఏమన్నా అంటారేమోనని మా అమ్మా నాన్నలు భయపడుతున్నారు సార్ అని కూడా పిల్లలు భయపడుతున్న పరిస్థితి కనిపించింది. నిజంగానే ఆ కురుకురేలు, చిప్స్ ఇలాంటివి తినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రభుత్వం ఆలోచించుకుంటే బాగుంటుందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. నిజంగానే కురుకురే తినడం వల్ల ప్రాబ్లం వచ్చి ఉంటే ఆ కురుకురే తినడానికి ప్రేరేపించింది ఎవరు? అక్కడ సరైన భోజనం లేకపోవడం వల్లనే కదా పిల్లలు ఆకలైంది. ఆ ఆకలిని చంపుకోవడం కోసం పిల్లలు అందుబాటులో ఉన్నది ఏదో తింటే కనుక ఈ రకమైనటువంటి ఫుడ్ పాయిజన్ అవుతుందా అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం కూలంకషంగా చర్చించాలని విద్యార్థి సంఘాలు, అట్లాగే గతంలో టీచర్లుగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి అనేక మంది ఉపాధ్యాయులు చెప్తున్నారు. గతంలో ప్రభుత్వాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉండేది కాదని చెప్తున్నారు. రోజు రోజుకి నాణ్యత పడిపోతుంది, రోజు రోజుకు హైజీనిక్ ఫుడ్ పడిపోతుంది. ఒక ఫుడ్ విషయంలోనే కాదు, పాఠశాల పరిసరాలు కూడా దుర్గంధం వెళ్తున్నాయి. వాష్రూమ్ల దగ్గర అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉందని నా కూతురు వయసున్నటువంటి పిల్లలు నా దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు బాధ అనిపించింది. సార్ లోపలికి వెళ్తే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, అక్కడ నీళ్లు ఉండటం లేదు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాంతులు వస్తున్నాయి సార్, వామిటింగ్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది, క్లీన్ చేయడం లేదు అని చెప్తున్నారు. ఇవి ఎంత హైజీనిక్ ఉండాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు, చిన్నపిల్లలు, ఎదుగుతున్నటువంటి పిల్లలు ఉండేటువంటి చోట హైజీనిక్ ఆ పరిసరాలను మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎందుకో ఆ గురుకులాల పట్ల కావచ్చు, ప్రభుత్వ పాఠశాలల పట్ల కావచ్చు ఒక చిన్నచూపు చూస్తుందనేటువంటి భావన విద్యార్థులు వ్యక్తమవుతోంది, తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది, విద్యార్థి సంఘాల్లో కూడా వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్, ఏఎస్ఎఫ్ లాంటి సంస్థలు గత కొంతకాలంగా ఈ హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం కావచ్చు, హాస్టళ్లలో కావచ్చు పెడుతున్నటువంటి ఫుడ్ మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది ఒకటి, పిల్లలకు అందుతున్నది ఒకటి. నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందితే కనుక ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు తయారవుతారు, ఒక మంచి సమాజం తయారవుతుంది. కానీ దానికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో కనిపిస్తున్నాయి. కానీ మంత్రుల తీరు కావచ్చు, ప్రభుత్వం రియాక్షన్ కావచ్చు చాలా దారుణంగా ఉందన్నట్టు ఒకవైపు బాధ్యత రహితమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇంకోవైపు ఏదన్నా ఉంటే అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ అధికారులు కూడా అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, నాసిరకం పదార్థాలు కాకుండా నాణ్యమైన ఆహార పదార్థాలు రాకపోవడం కావచ్చు, వీటన్నిటికీ అధికారులను బాధ్యులు చేసి కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటి గురించి అధికారులు ఏం మాట్లాడుతున్నారు? అధికారులు ఈరోజు ఖమ్మంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ వార్త టీన్యూస్లో ప్రచారం అయిన తర్వాత హుటాహుటిన డిఈఓ సోమశేఖర్ శర్మ పాఠశాలకు వచ్చి పిల్లలతో ఆయన ముచ్చడించారు. ఆ పిల్లలు ఆయన చుట్టూ చేరి కన్నీటి పర్యంతమై తమ గోడు వెలుబోసుకున్నారు. వారందరూ చెప్పారు, సార్ మాకు నాణ్యమైన భోజనం రావడం లేదు, మాకు పెట్టడం లేదని. ఆయన స్పందించిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, మాకు చెప్పండి మేము చూసుకుంటా ఉంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మనం మిగతా టీచర్లతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కానీ మాట్లాడితే మా పాత్ర కేవలం పరిమితం సార్, భోజనం తీసుకొస్తారు, ఆ భోజనం అందరి పిల్లలకు అందేలాగా పెట్టడం వరకే మా పాత్ర ఉంటుంది. ఆ భోజనాన్ని వండటానికి కానీ, ఆ భోజనం వండుతున్నటువంటి ఏజెన్సీలు కానీ, కాంట్రాక్టర్లు కానీ ఎక్కడ వండుకు తీసుకొస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది. అది హైజీనిక్ ఉంటుందా లేదా తెలియదు. కేవలం పిల్లగాడి ప్లేట్లో భోజనం పెట్టి తిన్నాడా లేదా అనేది మాత్రమే పర్యవేక్షణ చేస్తాం, పరిశీలిస్తాం అంటున్నారు. నిజంగానే ఒకవేళ అధికారులకు పాత్ర ఉండి అధికారుల యొక్క బాధ్యత ఉంటే వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే, వారికి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. కానీ ప్రస్తుతం వాళ్ళకు ₹1 కూడా చెల్లించకుండా, అధికారులను బాధ్యులను చేయకుండా, ఎక్కడో ఒక ప్రైవేటు గొడవ దగ్గర వండుకొని తీసుకొచ్చినటువంటి భోజనాన్ని ఇక్కడ పిల్లలకు వడ్డించి అందులో హైజినిటీ ఎంత ఉంది, దాంట్లో వండాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని సరిగా వేశారా లేదా, అన్ని నాణ్యమైన వస్తువులు వాడుతున్నారా లేదనేటువంటి పద్ధతిని చెక్ చేయాల్సినటువంటి అవకాశాన్ని ఉపాధ్యాయులకు లేకుండా చేసిన తర్వాత వాళ్ళకి ఏ రకమైన చర్యలు తీసుకుంటారని కూడా ఆ ఉపాధ్యాయులు కావచ్చు, ఆ సంబంధిత అధికారులు అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం అన్నీ ఇచ్చి ఖచ్చితంగా వంట ఇక్కడ చేయించండి, మెరుగైనటువంటి ఆహార పదార్థాలనే వినియోగించండి, నెంబర్ 1 క్వాలిటీకి సంబంధించినటువంటి వంట సామాను వాడండి అని కనుక చెప్పి వారందరికీ సమకూరిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు అధికారులను కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్లను కావచ్చు, లేకపోతే ఆ వంట సిబ్బందిని కావచ్చు బాధ్యులు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లులు కావచ్చు, మెస్ బిల్లులు రావట్లేదని చెప్తున్నారు, రావాల్సినటువంటి ఛార్జెస్ ఇవి ఇంతవరకు ఇవ్వట్లేదని, పెండింగ్ ఉండిపోయాయని చెప్తున్నారు. ఇన్ని
అవలక్షణాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఎట్లా మెరుగైన భోజనం వస్తుంది, ఎట్లా ఒక క్వాలిటేటివ్ ఫుడ్ను పెట్టాలి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది, లేదా తక్షణం విడుదల చేయాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయాల్సి ఉంటుంది. పెండింగ్ బకాయిలను విడిచి ఎవరైతే నాణ్యత లేమితో భోజనం పెడుతున్నటువంటి ఏజెన్సీలు కావచ్చు, అధికారులు కావచ్చు, టీచర్లు కావచ్చు ఉన్నారో ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలి. కానీ దానికి ముందు ప్రభుత్వం తనను తాను ప్రశ్నించుకొని మనం ఇస్తున్నది ఏంటి, పిల్లలకు చేరుతున్నది ఏంటి అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలన చేస్తే కనుక ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఒకటి రెండు సందర్భాలు జరిగితే అవి మానవ తప్పిదంగా మనం చెప్పుకోవచ్చు, దాన్ని పరిగణించవచ్చు. అది మానవ తప్పిదం అని చెప్పి మానవుల మీద నెట్టేయచ్చు. కానీ పదే పదే తప్పిదాలు జరుగుతున్నప్పుడు, ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి, అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఏంటంటే భోజనం చేస్తే చచ్చిపోవడం అనేటువంటిది బహుశా ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. కడుపు నిండా భోజనం చేస్తే చచ్చిపోతాం అనేటువంటి భయం పిల్లల్లో కలిగింది అంటే ఈ సమాజాన్ని నిర్మించడం అత్యంత దారుణంగా ఉంటుంది. కాబట్టి భోజనం చేస్తే చనిపోయేటువంటి దుస్థితి, అది కూడా ఒక చోట రెండు చోట్ల కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 30-40 చోట్ల పిల్లలు చనిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇది అధికారుల మీదనో అక్కడ పనిచేసినటువంటి వంట వాళ్ళ మీదనో నెపం నెట్టి తప్పించుకోవడం అనేది సాధ్యం కాదని విద్యార్థి సంఘాలు లోపానికి కారణం వ్యవస్థను నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి అక్కడి నుంచి మార్పు మొదలు కావాలి, అక్కడి నుంచి సరైన చర్యలు రావాలని కూడా మెరుగైన సమాజం కోసం, మెరుగైనటువంటి భోజనం కావచ్చు, మెరుగైనటువంటి వసతులు కల్పించడం కోసం కావచ్చు ప్రభుత్వం పూనుకోవాలని విద్యార్థి అనుబంధ మేధావులు చెప్తా ఉన్నారు. ఆ రకమైనటువంటి చర్చ చేయకుండా, అసలు సమస్య ఎక్కడ ఉంది, లోపాన్ని గుర్తించకుండా నెపాన్ని నట్టివేసి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ప్రతి అంశంలోనూ డైవర్షన్ చేసినట్టే భారత పౌరుల కనీసం దక్కాల్సినటువంటి మౌలిక వసతుల మీద కూడా డైవర్షన్ చేస్తే కనుక హర్షించారని చెప్పి విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి వారు చెప్తున్నారు. స్వేచ్ఛ.